సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. ఇందిరానగర్ రామ్ మందిర్ పునఃప్రతిష్టలో భాగంగా భక్తి శ్రద్ధలతో దేవతామూర్తుల శోభయాత్ర. ఆస్తి పన్నుల బకాయిలను వెంటనే చెల్లించాలంటూ మున్సిపల్ సిబ్బంది సీరియస్, పలు దుకాణాల సీజ్. సర్వమతాలు సమానమే, ఈద్ మిలాప్లో ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ అశోక్ కన్నుమూత, ఓ మంచి కళాకారుణ్ణి కోల్పోయిన తాండూర్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూర్ పట్టణంలోని ఇందిరానగర్ రామ్ మందిర్ పునఃప్రతిష్టలో భాగంగా దేవతామూర్తుల ఊరేగింపు ఘనంగా జరిగాయి. దేవతామూర్తుల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. సోమవారం తాండూర్ పట్టణంలోని శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయం నుండి ఇందిరానగర్లోని రామ్ మందిర్ దేవాలయానికి శ్రీ సీతారామచంద్ర స్వామి, లక్ష్మణ, హనుమంతుని మూల విరాట్ విగ్రహాలను ఊరేగింపుగా తరలించారు. తాండూరు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగిన శోభాయాత్రలో భక్తుల కీర్తనల మధ్య, చిన్నారుల ఆటపాటల మధ్య ఊరేగింపు కొనసాగింది. సోమవారం విగ్రహాల జలాదివాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని రామభక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
తాండూర్ మున్సిపల్ పరిధిలో బకాయిలను వెంటనే చెల్లించాలంటూ మున్సిపల్ సిబ్బంది కొన్ని దుకాణాలకు నోటీసులు జారీ చేసిన అనంతరం సీజ్ చేయడం జరిగింది. సోమవారం తాండూర్ పట్టణంలోని శ్రీ పోట్లి మహారాజ్ దేవాలయం సమీపంలో ఉన్న దుకాణాలు కొన్ని ఆస్తి పన్నులు చెల్లించనందున సీజ్ చేశారు. ఈ సందర్భంగా తాండూర్ మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తాండూర్ మున్సిపల్లో పట్టణ ప్రజలు కేవలం 33% మాత్రమే ఆస్తి పన్ను చెల్లించారని, రాష్ట్రంలోనే తాండూర్ మున్సిపల్ ఆస్తి పన్నులు చెల్లించడంలో చివరి స్థాయిలో ఉందని, ఆస్తి పన్ను చెల్లించి మున్సిపల్ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని తాండూర్ మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తాండూర్ పట్టణ ప్రజలను కోరారు. తాండూరు పురపాలక సంఘం పరిధిలో పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇంతకుముందే ట్యాక్సులు చెల్లించవలసిందిగా ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసినాము. ఆ క్రమంలో రెడ్ నోటీసులు ఇచ్చినప్పటికీ ట్యాక్సులు చెల్లించని వారికి ఈరోజు ప్రత్యక్షంగా నేను మా సిబ్బందితో వెళ్ళి కొన్ని ప్రాపర్టీస్ను సీజ్ చేయడం జరిగింది. పోట్లి మహారాజ్ టెంపుల్కి సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్, ఇంకా కొన్ని ఇతర షాపులను కూడా సీజ్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు ఎవరన్నా ట్యాక్స్ బకాయి ఉన్న వాళ్ళు వెంటనే ట్యాక్స్ చెల్లించి రసీదు పొందవలసిందిగా కోరుతున్నా. పెద్ద ఎత్తున ఈ బకాయిలు ఉండడం వల్ల మున్సిపాలిటీలో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకోవడానికి కానీ, సిబ్బంది వేతనాలు చెల్లించడానికి కానీ చాలా అసౌకర్యంగా ఉంది. మనం రాష్ట్రంలో చాలా కింది స్థాయిలో ట్యాక్స్ కలెక్షన్లో కింది స్థాయిలో 33% మాత్రమే ఉన్నాము. కొంతమంది ఇప్పటికే 100% కలెక్షన్ చేసిన మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి. ట్యాక్స్ సకాలంలో గడితే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గ్రాంటులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ట్యాక్సులు కట్టినట్లయితే ఆ గ్రాంటులు కూడా మనకు మున్సిపాలిటీకి మంజూరు కావు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తప్పనిసరిగా ఈ కరెంటు బిల్లులు ఇవి ఎట్లా కడుతున్నారో ఇంటి పన్నులు కూడా సకాలంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్లోనే 5% రిబేట్ కూడా ఉంటుంది ఎర్లీ బర్డ్ స్కీమ్లో. ఏప్రిల్లో ట్యాక్స్ కట్టేసి మన మున్సిపాలిటీ డెవలప్మెంట్కు సహకరించవలసిందిగా కోరుతున్నాం. అన్ని మతాలు సమానమే అని ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం తాండూరు పట్టణంలోని వైట్ ప్యాలెస్ లో జమాయతే ఉల్మా వికారాబాద్ జిల్లా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బుయ్యన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అన్ని మతాలు సమానమే, అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని, తాండూరు ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలని అన్నారు. ముఖ్యంగా యువకులు చెడుదారిన పడకుండా వారిని కనిపెట్టి ఉండాలని శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్జీఎంకే ట్రస్ట్ చైర్మన్ ముజీబ్ ఖాన్, తాండూరు మున్సిపల్ వైస్ చైర్మన్ రజాక్, డిఎస్ జనార్దన్, రాజశేఖర్ శాస్త్రి, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల నరసింహులు, మాజీ ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి, కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు హబీబులాలా, అన్ని మతాలకు సంబంధించిన వారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మనం హైదరాబాద్ మీద వస్తుంటే తాండూరుకు వస్తుంటే మనం ఇంతకుముందు 2 గంటల్లో మేము తాండూరుకు వస్తుంది. ఇప్పుడు 8 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి చూస్తున్నామంటే 3-3.5 గంటలు అయింది. మన వెహికల్స్ ఇప్పుడు భుజపల్లి అటువంటి హై వెహికల్స్ రావాలన్నారంటే ఒకసారి సర్వీసింగ్ చేపిస్తే 3 లక్షలు ఒక కొత్త కాలం నిజమా లేదా భయ. అటువంటిది ఈ మధ్య తాండూరు నుంచి వికారాబాద్ పోవాలంటే కరెక్ట్గా ½ అవర్లో వెళ్తున్నాం. అదొక రోడ్ అయిపోతుంది. ఇప్పుడు హైవే కూడా ఇప్పుడు మన స్కూల్ కాడ పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఆ స్కూల్ కాడ పోయేది కూడా వితిన్ 6-7 మంత్స్లో ఇంతకుముందు హైవే మనం చేసింది కదా, ఇంతకుముందు చేయించారు. అది కంప్లీట్ చేయడానికి కూడా మనం ఇక్కడ ఎవరికి పట్టి అవసరం ఉంటే పట్టి, ఇసుక అవసరం ఉంటే ఇసుక, పూర్తి మా సొంత ఇంటి కోసం అట్లా మా విలేకరుల సోదరులు ఏమంటున్నారంటే ఇసుక అమ్ముకుంటున్నాను, మట్టి అమ్ముకుంటున్నాను అని అంటున్నాను. అన్నా కూడా సరే మా ఇంటికి కాదు మేము చేసేది మొత్తం ప్రజల కోసమే, ఇసుక అయినా మట్టి అయినా ఎప్పుడైనా తిప్పల పట్టిస్తున్నాం. వాళ్ళు ఎన్నైనా కూడా మేము పట్టించుకుంటలేము. ప్రతి ఒక్క పని చేసి చూపిస్తాం. ఇంకొక 3 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కన్నా 70% నుంచి 80% వరకు వర్క్ చేస్తేనే మేము ఎలక్షన్లో ఓడగలుగుతామని ఇంతకుముందు కాకపోతే నా అంశం ఏంటంటే ఇక్కడున్న మన సోదరులందరికీ ఒకటే చెప్తున్నాను, మన పిల్లలు ఖరాబ్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు మీరు చూసుకోండి, మీ పిల్లల పరిస్థితి
ఎందుకంటే కరెక్ట్గా సార్ ఒకవేళ కాలేజీకి పోతే టైంకి వస్తున్నాడా, లేకపోతే టైంకి వస్తలేడా, ఆ సెల్ ఫోన్ ఒకటే ఆడుతున్నాడా, లేకపోతే బయట తిరుగుతున్నాడా, ఏమన్నా చిన్న చిన్న అలవాట్లు ఇప్పుడు జరిగితే, ఇప్పుడు వాళ్ళకు అలవాటు పడితే తగ్గించడానికి రిహాబిలిటేషన్ ఉంది. ఈ చిన్న మొక్క ఉన్నప్పుడు మనం తెప్పేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అటువంటి పని మీరందరూ సోదరులు అందరూ ఇంటికాడ పోయినాక మీ భార్యలను చెప్పండి, జర మన పిల్లలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారే, ఏమేమి చేస్తున్నారే, సాయంత్రం 5 గంటలకు ఇంటికి వస్తున్నారా, ఇలా కరెక్ట్గా పని చేసుకుంటున్నారా, చదువుకుంటలేరా. ఎందుకంటే 20 నుంచి 20 సంవత్సరాల ఏజ్లో పిల్లలు ఖరాబ్ అవుతున్నారు. తాండూరు అనేది ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం. మనం కూడా అందరూ కూడా మన పెద్దలందరూ కూడా కోరుకుంటున్నాం. మేము ఒకరమే కాదు, జర సాధ్యమైనంత అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకోండి. మేము కూడా చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ఎలాంటి ఎడ్యుకేషన్ గురించి చెప్పారు. ఇంతకుముందు ఎడ్యుకేషన్ అంటారంటే తాండూరు అంటే ఓన్లీ సెకండ్ పార్ట్ అనుకోండి. ఎందుకంటే ఇలా బిజినెస్ ఒకటి, ఎడ్యుకేషన్ చేయాలి. ఎడ్యుకేషన్ కూడా కోసం కూడా మొన్న 86 సెంటర్ ఒకటి, ఇప్పుడు స్కూల్లో కూడా ఒకటి 200 కోట్లు పెట్టే స్కూల్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పని కూడా కంప్లీట్ అయిపోయింది. మన పక్కనే గౌరవ సీఎం గారు ఉన్నారు. ఆయన మెడికల్ కాలేజీ మనం వస్తుందేమంటే రానివ్వలేదు. సరే రాకపోతే మన దగ్గర హాస్పిటల్ని కూడా 200 పడకల హాస్పిటల్ చేపిస్తున్నారు, దాన్ని అప్డేట్ చేపిస్తున్నారు. ఇంకా మనకు సాధ్యమైనంత వరకు వాళ్ళు సేమ్ ఉన్నారు. మనం మాటలైతే చెప్పడానికి, మనం మాట్లాడడానికి రాకపోవచ్చు, కానీ పని చేయడానికి అయితే మేము ముందరుంటామని మీ అందరికీ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ మరొకసారి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. భగవంతుడనేటువంటి పూలతో నానా విధమైనటువంటి రంగురంగుల ధర్మాలతో కూడినటువంటి పూలని కూడా మానవుని యొక్క జన్మనికి సాక్షాత్ భగవంతుని సేవ చేసేందుకే విడివిడిగా రంగులుగా ఉన్న పూలని వేగంగా చేసిన సహోదరులందరికీ కూడా వేదిక పూర్వకంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాయి. తాండూరులో ప్రప్రథమంగా ఎంతమంది ఆదరణీయయుక్తంగా చూసేవారు అనేటువంటి భావన తెలియజేస్తూ అన్ని వర్గాలు, అన్ని ధర్మాలు కూడా ఏకమై భగవంతుని యొక్క మూల పదార్థాన్ని తెలుసుకోవడమే ధర్మం అంటారు కదా. ధర్మం అంటేనే ఒక మహాకవి చెప్తాడు, సూఫీ సంతని ఒక మహాత్ముడు చెప్తాడు, वही सच्चा इंसान है, वही सच्चा दीन है। इसका बोले तो जो इंसान को इंसानियत के साथ जिंदगी और जिंदगी दोनों सिखाने में ही वही सच्चा दीन है చెప్తాడు మహాత్ముడు. అంటే ఇటు జీవితానికి అటు పరమార్థానికి రెండింటికి కూడా ధర్మం పడేటువంటి వాడిని లేపి నిలబెట్టేటువంటి వాడు ఎవరైతే ఉంటారో అదే దాన్ని ధర్మం అంటారు, కానీ వేరే దాన్ని ధర్మము కాదు అని సూఫీ సంతులు చెప్తా ఉంటారు. అంతేకాదు ఈ యొక్క వేదం లోపల ఋగ్వేద మండలంలో కూడా చెప్తాడు, ఏకం సత్ విప్రాహ బహుదా వదంతే. ఒకటే వస్తువు ప్రపంచంలో వివిధ ఆకారాల్లో దర్శనమెట్లయితే ఇస్తుందో మనమందరము కూడా ధ్యానం చేసేటువంటి మూల పదార్థం ఒకటే అని ఋగ్వేదంలో కూడా ఆ యొక్క ఋషులు ఎప్పుడో చెప్పారు. అంతేకాదు విశేషంగా చూడండి ఏమయ్యా అంటే ఖురాన్ లోపల కూడా అల్లాహు అహద్ అల్లాహు సమద్ అల్లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్ అంటే ఒక్కడే. అహద్ అంటే ఒక్కడే. ఆ ఒక్కడు ఎటువంటి వాడయ్యా అంటే ఒకరి చేత తయారింపు చేసినటువంటి వాడు కాదు, తానే సర్వమై తయారు చేసేటువంటి స్థాయి కలిగినటువంటి ఆ పరమాత్మునికి నమస్కారములు అంటూ పుణ్యపురాల లోపల పవిత్ర గ్రంథంలో తెలియజేయడమే. అంతటి ధర్మము లోపల మనమందరము పుట్టి ముందుగా మనమేమి గుర్తుపెట్టుకోవాలంటే భగవంతుడిచ్చిన ఈ జన్మ నలుగురికి సహాయపడేటటువంటి అదే పరమాత్మని యొక్క ఆశీర్వాదాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసం లోపల నేను కర్ణకోట వాసిని ఈ తాండూరు పరివాహక ప్రాంతంలో ప్రత్యక్షంగా చూశాను. నేను ఒక మా సోదరుడు 3 తులాల బంగారం చేను పోగొట్టుకున్నాడు. ఒకరోజు మొత్తం కూడా ఎదికిండు, దొరకలేదు ఆ చేను. ఆ ఒక
ముస్లిం సోదరునికి దొరికింది, మా సోదరునికి. ఆ సోదరుడు తెచ్చి ఆ ఇంటి లోపల ఇస్తూ అన్నాడు, ఇది మీదే చూడండి చైన్ అన్నప్పుడు ఆ హిందూ సోదరుడు అడిగిండు, ఈ చైన్ నీకెందుకు అయ్యా, నీ దగ్గర పెట్టుకోవచ్చు కదా, నాకు ఇస్తున్నావు కదా, ఎంత పెద్ద స్వభావం ఉన్నది, ఎంత పెద్ద హృదయం ఉన్నది నీదంటే ఆ ముస్లిం సోదరుడు చెప్తాడు, ఇది పవిత్ర రంజాన్ మాసం సార్, భగవంతుడిచ్చిన ఈ బంగారం నేను దొంగతనం చేస్తే ఆ భగవంతుడిచ్చిన స్వర్గలోకము యొక్క డోరు కూడా ఓపెన్ చేసుకోదు, నేను పాపము కట్టుకున్న వాడిని తానే నీది నిపిస్తున్నా అని ఇచ్చాడు ఆ సోదరుడు. అటువంటి తత్వం కలిగింది ఈ యొక్క ధర్మం. అందుకే అన్ని ధర్మాలు కూడా వేరు వేరు అంటారు కదా, అన్ని ధర్మాలు వేరు కాదు. పరమాత్ముడు అనేటువంటి సముద్రం లోపల ఒకసారి గంగా, యమున, సరస్వతి, నర్మద అన్ని నదులు కూడా పోయినప్పుడు ఆ నీటిని ఎట్లయితే గుర్తుపట్టలేమో అట్లా పరమాత్ముని దగ్గర పాదాలకు చేరినప్పుడు ఏ జాతి, కులము, మతము, వర్ణము ఏది కూడా తెలియదు, అన్నీ కూడా పరమాత్ముని యొక్క ఆధీనంలో ఉంటాయంట. అందుకే చెప్తాడు వేదం లోపల, ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారాయ ఈశ్వర ప్రతిగచ్చతి. అన్ని చిన్న చిన్న కాలువలయ్యా ఈ యొక్క ధర్మాలు, కానీ అల్లా అనేటువంటి సముద్రం లోపల పోయి అన్నీ కూడా కలిసిపోతాయంట. అటువంటి ధర్మం ఈ యొక్క ధర్మమని మీ అందరికీ కూడా తెలియజేస్తూ extend my heartfelt greetings to you, each one of you, that Eid Mubarak, Ramzan Eid Mubarak for everyone. And thank you for the invitation for me to be here into your days to say few greetings about Ramzan. And today we are all celebrating that Eid Milad. And may God bless you, everyone, each and everyone. So you are releasing that and showing your love. We should live with love, and we should live with peace, and we should have hospitality and fellowship. This is wonderful fellowship, gathering together, having all religions. So we are equal in the sight of God, but we are dividing ourselves. We are having different, even though different gods and religions, but we are having same blood and same structure. God has created us in the image of Him, not like animals, not like birds, not like so any other creatures in the world, but God has created us a holy structure or image. That is very important. So I want to congratulate you, and once again, and let us all have a fellowship and unity and honor, love amongst us. Then we will all together help our society to develop our total constancy. So honorable our guests, Srinivas Reddy garu and Muzid garu, and the remaining all the guests who are sitting on the dais and who are in front of dais, thank you so much. I am extending heartfelt greetings from our Methodist Central Church and Concord constituency, from all the Christian churches and all the Christian brothers. Thank you so much giving me this opportunity, and may God bless you today's chairman. Thank you so much. తాండూరు ప్రాంతానికి చెందిన ఓ కళాకారుడు కన్నుమూశాడు. సోమవారం పాత తాండూరులో నివసించే అశోక్ మాస్టర్ ఇక లేరు. అశోక్ మాస్టర్ జాతీయ, రాష్ట్ర స్థాయిలో తదితర వేదికల్లో ఎన్నో అవార్డులు పొందారు. ముఖ్యంగా తాండూరు ప్రాంతంలో అశోక్ మాస్టర్ అంటేనే పోతరాజు అన్నంతగా ప్రసిద్ధి చెందారు. తాండూరు పట్టణం మరియు తాండూరు నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమంలోనైనా పోతరాజు విన్యాసాలు చూపించాలంటే కేవలం అశోక్ మాస్టర్ కు మాత్రమే దక్కుతుంది. అలాంటి అశోక్ మాస్టర్ చనిపోవడం పట్ల తాండూరు
తాండూరు కళాకారులు ఓ మంచి కళాకారుని కోల్పోవాల్సి వచ్చింది. తాండూరు ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో కూడా ఎన్నో ప్రాంతాలకు వెళ్లి తన కళను ప్రదర్శించారు అశోక్ మాస్టర్. అశోక్ మాస్టర్ చనిపోవడం పట్ల పలువురు సంతాపం తెలిపారు. ముఖ్యంగా జానపద నృత్యాలు, పోతురాజు విన్యాసాలు, లఘు చిత్రాలు, కామెడీ ప్రోగ్రామ్స్ జబర్దస్త్ మరియు పలు సినిమాలలో ప్రదర్శనలు ఇచ్చారు. అశోక్ మాస్టర్ తాండూర్ ఫైన్ ఆర్ట్స్ కల్చర్ అకాడమీ స్థాపించి ఎందరో కళాకారులను తీర్చిదిద్దారు. మంగళవారం అశోక్ మాస్టర్ అంత్యక్రియలు పాత తాండూరులో నిర్వహించనున్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.